రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. నిజంగా ఈ దీపావళి చాలా చాలా సంతోషమైన దీపావళి. ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి వచ్చిన దీపావళి. నరకాసు వదంటే ఎట్లాంటిదో మనకు చూడలేదు, కంటితో చూడలా ఎలా జరిగిందో. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక ఆలోచనల్ని వధ చేసిన యొక్క దీపావళిది నిజంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికారు. ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తారు, తెల్లవారు 5 గంటలకో 4 గంటలకో ఎవరిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని జైలుకి పంపిస్తారా, ఇది తప్పితే పరిపాలన జరగల. అసలు పరిపాలనే లేదు. రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఖజానా ఏమీ లేకుండా పోయింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావటం, వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని అటు డెవలప్మెంటు, మరి ఎలక్షన్ ముందు చెప్పిన సంక్షేమ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, 3,000 నుంచి 4,000 అది చేసేశారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ప్రతి మహిళకి ఇస్తామన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి. ఆ తర్వాత మిగతావి కూడా 1 by 1 చేస్తూ ఖజానాను చూసుకుంటూ మాట తప్పకుండా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చాలా సంతోషం. నిజంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో నేను పడిన ఇబ్బందులు అందరికీ తెలుసు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పెట్టిన ఇబ్బందులు నేను ఎప్పుడు మీడియాకి రాలా. ఎందుకంటే కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల మీడియాకు బాగుండదు కాబట్టి నేను ఎప్పుడు మీడియాకి రాలా. కానీ ఈరోజు పడే ఆనందం ఎలా ఉందంటే దీపావళి నిజంగా ఒక తెలియని ఆనందం. అందుకని ఈరోజు కార్యకర్తలు నా యొక్క విజయానికి దాదాపు 3,000 మంది కార్యకర్తలు తెలుగుదేశంలో పనిచేశారు. ఒకరిద్దరు కాదు, 3,000. అందుకనే గత 30 సంవత్సరాలు ఎప్పుడు తెలుగుదేశం సిటీ గెలవకుంటే 74,000 మెజార్టీతో గెలవడం జరిగింది. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే రాష్ట్రంలో నెంబర్ 1. రాష్ట్రంలో పర్సంటేజ్ వైజ్ నెంబర్ 1. నేను అందుకని ఈరోజు ఈ దీపావళిని మా కార్యకర్తలతో ఆనందపడాలని ఈరోజు శ్రీలక్ష్మి ఒక కార్యకర్త 3వ డివిజను, మహిళా ఒక డివిజన్కి హెడ్, వాళ్ళకి ఈరోజు వచ్చాను. వాళ్ళతో కలిసి ఈరోజు ఈ దీపావళిని ఆనందంగా ఆమెతోనూ వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ కార్యకర్తలతోనూ ఈరోజు జరుపుకుంటున్నాను. నిజంగా నా లైఫ్లో ఈ యొక్క దీపావళి పండుగ ఈరోజు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, మర్చిపోలేని దీపావళి. ఎందుకంటే మంత్రివర్యులు స్వయంగా కాల్ చేసి నేను మీ ఇంటికి రావచ్చా, దీపావళి మీ ఇంట్లో చేసుకోవచ్చా అని అడగటం నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ మీకోసం కష్టపడేటప్పుడు ఏమవుతుందో ఏమో అని ఆలోచించాం. ఇవాళ ఆ రోజు ప్రతి ఒక్క కార్యకర్త గుండెల మీద ఇవాళ చేసుకొని నిద్రపోయే రోజు. ఎందుకంటే మాలాంటి కనీసం మా ఇంట్లో 4 బట్టరండి. మేము సాదా సీదా, మా వారు అకౌంటెంట్, చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ బతికేవాళ్ళం. అలాంటి వాళ్ళ ఇంటికి దీపావళికి వస్తానని తనంటూ తను అడిగి ఇవాళ మా ఇంటికి వచ్చి ఈ దీపావళిని ఎంతో 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 1000 రెట్లు మాకు ఆనందాన్ని నింపిన నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకంటే మాటలు లేవు సార్ నా దగ్గర. మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులకు, మా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు. సాయిరాం మల్లారెడ్డి డాబా వారి సాయిరాం మల్లారెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్, NH5 బిల్డింగ్ ఆపోజిట్ GNT రోడ్, నెల్లూరు. ప్రొప్రైటర్ మల్లారెడ్డి. ఫోన్ నెంబర్ 9346675769.